తెలంగాణ కోసం సమ్మె చేసినటువంటి సింగరేణి కార్మికులే తెలంగాణ వాదాన్ని ఓడించారు. ఇంకెక్కడి తెలంగాణ వాదమని అనేతందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఆందోళన ముందట నవ్వుల పాలు కావద్దు, నవ్వేటోని ముందట బోర్ల పడద్దు. మన తెలంగాణ మనం దక్కించుకోవాలి. తెలంగాణ కోసం అనేక మంది అమరులైన మీ అందరికీ తెలుసు. ఆ మంటల్లో, కిరోసిన్ మంటల్లో మాడిపోతూ అరికాల నుంచి సుక్కబొట్టు దాకా మంటలు ఎగిసిపడుతుంటే, ఆ మంటలలో నిలువెల్లా కాలిపోతుంటే, బగబగబగ మాడిపోతుంటే మాంసం ముద్దలు ఇవ్వటి వ్యక్తి శ్రీకాంతాచారి. అదే విధంగా మనం పోట్రావు దవ్వుతే మొత్తం ట్రైన్ తలిగి ముక్కలుగా కావడానికి ఒక క్షణం ముందు కూడా జై తెలంగాణ అంటూ ఇవాళ నిర్ణయించినటువంటి వ్యక్తి. ఆ ట్రైన్ తలిగి ఇవాళ మొత్తం ఆ యువకుని యొక్క శరీరం మొత్తంగా ఛిద్రమై రక్తం ఎగజల్లిన ఇవాళ చివరి నిమిషం వరకు, చివరి క్షణం వరకు జై తెలంగాణ అంటూ అమరుడైనటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ బిడ్డలు. అది మనం ఎవరమన్నా ఇవాళ దేవునికి మొక్కుకుంటే, ఆ రోజు నిజామాబాద్ లో కాంగ్రెస్ కు తెలంగాణ వాదానికి ఇవాళ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ వాదం గిట్ట గెలిచినట్టయితే నేను నా ప్రాణాన్ని బలిస్తానని ఆ యువకుడు మొక్కుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే నిజామాబాద్ లో తెలంగాణ వాదం గెలవంగానే ఇవాళ ఒంటి పైన కిరోసిన్ వేసుకొని, అంగి మీద అంగి తోడుకొని, పాయింట్ మీద పాయింట్ తోడుకొని మొత్తం కోడిలాగా మాడిపోయినటువంటి స్థితిలో ఆ యువకుడి యొక్క శరీరాన్ని మనం చూసినాం. కాబట్టి ఇటువంటి 800 మంది విద్యార్థులు తెలంగాణ కోసం అమరత్వం పొందినటువంటి నేపథ్యంలో ఈ సింగరేణి కోసం, తెలంగాణ కోసం అమరత్వం పొందినటువంటి అనేక మంది యువకుల ఆత్మలు శాంతించడం కోసమైన మనందరం కూడా తెలంగాణ వాదానికే నిలబడాలి. అది పంచాయతీ బోర్డు మెంబర్ అయినా, పార్లమెంట్ సభ్యులు తెలంగాణ వాదమే గెలవాలి, నిలవాలి. మనం ఇవాళ ఖమ్మం ఏరియాలో మనం 35 రోజులు సమ్మె చేస్తే ఆ ఏరియాలో బాయిలు నడిపి ఆంధ్రలకు అనుకూలంగా వివరించింది. రావాలని ఉద్యమం 3 నెలలకోసారి ఏరియర్స్ రూపంలో మన ఏరియర్స్ అయితే రాలే, కానీ వాళ్ళకి వచ్చిన పైసలు అయితే ఏరియర్స్ వచ్చినాయి. కాబట్టి బరాబర్ తీసుకోండి, కానీ తెలంగాణ వాదాన్ని గుర్తు చేసుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న ఒక్క డిమాండ్ కూడా మళ్ళీ మనం గట్టిగా అనాలే. సాధించుకుందాం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే సాధించుకుందాం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ను. అదే విధంగా రద్దు చేసి పోరాడదాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కోసం అంటే